గ్రామాన్ని 44లో ఉన్నటువంటి గ్రామాన్ని 41. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్తో అఖిలపక్ష నేతలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నర్సాపురం సబ్ డివిజన్కు జిల్లా కేంద్ర విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీన్ని సీఎం ఇతర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి తిరిగి జిల్లా కేంద్రం సాధించేలా అంతా కలిసి పోరాడదామని జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ నాయకర్ అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజ్ కారణంగానే జిల్లా కేంద్రాన్ని కోల్పోయామని మండిపడ్డారు. నర్సాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని, ప్రజల యొక్క ఏదైతే నియోజకవర్గ ప్రజల యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ని మన ఆ రోజు భీమవరంకి వెళ్ళిపోయే విధంగా మరి ఆయన కూడా మన ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కూడా అది చాలా దురదృష్టకర విషయం. మరి ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఆ రోజున ఏడు దేశంలో 60 రోజులు కూడా నిరంతరం మన దేశంలో కూర్చొని వివిధ రకాలుగా మరి మాధవనాయుడు గారు మరి ఆ రోజు నిరాధ్యక్షలో కూర్చోవడం, మరి తెలుగుదేశం పార్టీ రామరాజు గారు కానీ టీవీ పెట్టి నాయకులందరూ కూడా మరి జనసేన నుంచి కూడా మేము కూడా వివిధ రకాలుగా మేము కూడా యాక్టివేషన్ చేశాం. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మన కార్యక్రమం సహకరించడం జరిగింది. ముఖ్యమైన సబ్జెక్ట్ ఏదైతే మన తీర ప్రాంతం అందరికీ తెలుసు, మన అంతా కూడా ఆంధ్ర తీర ప్రాంతం కోస్టల్ ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నం, అదేవిధంగా కాకినాడ, అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం, ఒంగోలు ఏదైతే తీర ప్రాంతం ఏదైతే ఉందో, నెల్లూరు ఏదైతే తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సబ్ డివిజనల్ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అంటే ఏ రకమైన మీద వివక్ష జరిగింది అంటే ఏది చేశారండి, ఒక సబ్ డివిజన్ కూడా లేనటువంటి భీమవరం, అంటే కేవలం ఏంటంటే భీమవరం ఒక మండల హెడ్ క్వార్టర్. అది ఖచ్చితంగా బాధ్యత అంటే ఆయన ఎదురు పెడదాం, మన గౌరవ శాసనసభ్యుల వారిని, అదే మనందరం కూడా ఆయన వెనకాల ఉందాం. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం